గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్. వాట్ ఈస్ ది రీజన్? ఏవైతే అక్కడ నేను చెప్పానో ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది. 16% మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 16% ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు. ఒక బ్రాండ్ తీసుకొని టీఐ మ్యాన్షన్ హౌస్, రేరెస్ట్ స్పిరిట్, ఫ్రెంచ్ బ్రాండీ దానిపైన రేట్ క్యాలిక్యులేట్ చేశారు. 220 రూపాయలు అమ్మేదానికి 16% ఖర్చు అవుతుంది. బేసిక్ ఖర్చు డిస్టిలేషన్కి అవి జరిగేది 16%. 84% ట్యాక్సులు కానీ ఎక్సైజ్ కానీ ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది. అంటే అందులో 99,000 కోట్ల రూపాయల్లో ఎంత ఎన్డీపీఎల్ వెళ్ళిందో దాన్ని బట్టి 86% ప్రాఫిట్ వస్తుంది. ఎక్కడికి పోయిందో అర్థంగా, అందుకే ఆ 18,000 కోట్లలో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఓన్లీ నామినల్ ఒక 2 కేసులు పెట్టారు. 20 గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్ 9 జిల్లాల్లో పెట్టారు. ఎన్డీపీఎల్ 49 అరెస్ట్ చేశారు. అది ఒక నా ఉద్దేశం అయితే మనం చాలాసార్లు వెళ్ళాం, బిల్ అడిగాం, లేకపోతే ఇంకోటి చేసాం. అడిగితే హౌస్ అరెస్ట్, లేకుంటే అక్కడ అరెస్ట్ చేశారు. ఎక్కడ బిల్లులు ఇవ్వలేదు. మనం కస్టమర్గా పోయినా కూడా బిల్లు ఇచ్చే పరిస్థితులు లేరు. ఆన్లైన్ పేమెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ స్లైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం suicides related to alcohol and drug addiction 2022 100% ఇంక్రీజ్ అయింది కంపేర్ టు 18. 100% పెరిగిపోయినాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1921 ఎమోషనల్, ఫిజికల్ ఆర్ సెక్సువల్ వైలెన్స్ బై హస్బెండ్స్ వెన్ డ్రంక్ ఆఫన్ 76.40% ఆఫ్ ఉమెన్ 15 to 49 ఉమెన్ సఫర్ అయ్యారు. అండ్ తాగిన వాళ్ళు ఎంత వేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాం. అదే ఈ రికార్డు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. 76.40% ఉమెన్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. లివర్ 2023 మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు 19 కంటే 52% పెరిగాయి. కిడ్నీ ఫెయిల్యూర్స్ 23లో చేస్తే 54% పెరిగాయి 19తో కంపేర్ చేసినప్పుడు. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం, ఇంకొక పక్కన ఆడవాళ్ళపైన అత్యాచారాలు కానీ బెదిరించడం కానీ, శారీరకంగా సఫర్ చేయడం, లివర్తో సఫర్ కావడం, కిడ్నీతో చనిపోవడం, ఈ చనిపోయినాయని చెప్పేవన్నీ జరిగాయి. ఇక్కడ మీరు చూసి ఓపీ ఇన్ జీజీహెచ్ గుంటూరు ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఒకసారి స్టడీ చేస్తే 20కి 333 ఉన్నాయి. 23కి 4,913 పెరిగాయి. 1300% పెరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలుపెట్టారు. మొత్తం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రైజింగ్కి వెళ్ళారు. మొత్తం 2 వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు. బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి. ఫస్ట్ సిరీస్ వచ్చి 10 ఏళ్ల బాండ్ 9.62% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8,305 కోట్లు అడిగారు, మొబిలైజ్ చేశారు. అదే మరి సిరీస్ 2 9.62%. సిరీస్ 3కి పోయే కొందికి ఎవడు రాలా. ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్, ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ 1.44% ఇచ్చారు. 166 కోట్లు పే చేశారు.